రవితేజ కెరియర్లో బెస్ట్ నంబర్స్తో ఓపెన్ అవుతూ 2 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రెడీ అవుతున్న ఇరుముడి మూవీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ రీస్. దిస్ ఈజ్ పుర్షి. నిన్న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఇరుముడి మూవీ అన్ని చోట్ల యునానిమస్ పాజిటివ్ టాక్తో రన్ అవుతూ ఉండగా, ఈ మూవీ ఓపెనింగ్ డేలో రవితేజ కెరీర్లోని బెస్ట్ నెంబర్స్ని అయితే సంపాదించుకుంది. అండ్ 2 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ మూవీ నైజాంలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ గాను 5 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకో 50 లక్షల షేర్ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక సీడెడ్లో జరిగిన 2.25 కోట్ల బిజినెస్కి గాను డే 1 ఈ మూవీ 1,58,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇక్కడ మరో 67 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ మూవీ టోటల్ ఆంధ్ర మొత్తం మీద మరో 8,25,00,000 దాకా అయితే బిజినెస్ని జరుపుకోగా, డే 1కి గాను ఉత్తరాంధ్రలో 1 కోటి దాకా అయితే షేర్ని, ఈస్ట్లో 85 లక్షలు, వెస్ట్లో 62 లక్షలు, గుంటూరులో 86 లక్షలు, కృష్ణాలో 65 లక్షలు, అలాగే నెల్లూరులో మరో 46 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ ఆంధ్రలో జరిగిన 8.25 కోట్ల బిజినెస్కి గాను డే 1 4.44 లక్షల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇరుముడి మూవీ టోటల్ డే 1కి గాను ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి 11 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 17,50,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇందులో 68 లక్షల దాకా అయితే హైర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. హైర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తా. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన మరో 2 కోట్ల బిజినెస్కి గాను డే 1కి 1,03,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో జరిగిన 2 కోట్ల బిజినెస్కి గాను డే 1నే బ్రేక్ ఈవెన్ అయిపోతూ 2,55,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ అయితే 14,60,00,000కు చేరుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే 25,55,00,000కి అయితే చేరుకుంది. ఈ మూవీ డే 1 జస్ట్ ఇండియాలోనే 12,05,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఓవరాల్ బిజినెస్ 21 కోట్ల దాకా అయితే జరుపుకోగా, బ్రేక్ ఈవెన్ 21 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 6,41,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ మూవీ ఊపుని చూస్తుంటే డే 2 కూడా డబుల్ డిజిట్ నెంబర్ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్లీ ఆఫ్టర్ 10 years రవితేజకి ఒక డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడబోతుందనే చెప్పుకోవచ్చు. ఈ మూవీ డే 2 అయితే 12 కోట్ల నుంచి 13 కోట్ల దాకా అయితే షేర్ని వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేయొచ్చు. డే 2 ఎండ్ అయ్యే టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను ఎంతవరకు మించుతుందో చూడాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ రీస్. థ్యాంక్ యూ.